చూడండి చక్కగా మనం ఇలా రోల్ చేసుకున్న ఈ కొనల్ని కొంచెం అంత నీళ్లు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇవి కొనలు అంటించడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనందరికీ తెలుసు సమోసా ఈ త్రికోణంగా ఒక షేప్లోకి తీసుకొచ్చుకొని తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ కూరగాయలతో అంటే మీ ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని మనం సమోసా రూపంలో చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అయితే చూడండి ఎంతో సింపుల్గా మన సమోసా రెడీ అయిపోయింది. వీటిని మనం ముందే చెప్పాను ఇవి ఫ్రై చేయము, స్టీమ్ చేస్తామని మరోసారి చూపిస్తాను. ఏంటి ఈ కొనలు ఇలా చక్కగా నీళ్లు పెట్టడం వల్ల చక్కగా అంటుకుపోతుంది. తరువాత ఇలా కొనల్ని మనం దగ్గరికి చేసి దీని లోపల మనం ఈ మసాలా మన కూరగాయల మసాలా ఏదైతే ఉందో చక్కగా ఇందులో వేసేసుకున్న తరువాత దీన్ని మనం సీల్ చేసుకోవచ్చు. చూడండి ఇంతే మన సమోసా రెడీ. ఇలా చేసుకున్న సమోసాని మనం ఇలా టేబుల్ మీద పెట్టేసుకుందాం. తర్వాత స్టీమ్ చేసుకుందాం. సో మిగతావి కూడా రెడీ చేసేసుకుందాం. మన సమోసాలు స్టీమ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఇలా క్యాబేజ్ ఆకు దీంట్లో పరిచాను, ఎందుకంటే సమోసాలు స్టీమ్ అయినప్పుడు అంటుకోకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సమోసాలని ఇలా మనం ఇడ్లీ స్టీమర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా రైస్ కుక్కర్ తీసుకొని దాన్ని ఈ విధంగా వాడుకుంటున్నాను. సో ఇలా అన్నీ వేసుకొని తర్వాత మూత పెట్టేసుకుందాం. ఈ మూత పెట్టేసుకున్న ఒక 8 నిమిషాల తర్వాత మన ఈ సమోసాలు చక్కగా కుక్ అయిపోతాయి. అయితే మనం గుజరాతీ స్టైల్లో వాళ్ళు కమ్మన్ అవి చేసుకున్నప్పుడు దానికి బయట మంచిగా టేస్ట్ ఉండడం కోసం కొంచెం తాలింపు వేసి అందులో టాస్ చేస్తారు. ఈ సమోసాలని కూడా అదే విధంగా చేసుకుందాం. కానీ ఈ సమోసాలు తినడం కోసం మనం ఒక సింపుల్ చట్నీ తయారు చేసుకుందాం. ఈ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ. మనం ఇదివరకు కూడా ఇలాంటి చట్నీ చేసుకున్నాం. టమాటా ముక్కలు కొంచెం పుల్లగా ఉన్న టమాటా ముక్కలు కొన్ని, దాంట్లో ఏంటి వెల్లుల్లి ముక్కలు రెబ్బలు కొన్ని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు చిటికెడంత పంచదార, అలాగే కొంచెం అంత ఉప్పు, ఇవన్నీ వేసేసుకొని మనం దీన్ని మిక్సీ వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకుంటే మీకు చట్నీ తయారు. చూసారు కదా ఎంతో సింపుల్ చట్నీ, ఏం లేదు ఇందులో. టమాటో, మన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం కోసం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకుంటే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత ఈ స్టీమ్ అయిన సమోసాల్ని ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. మన సమోసా అయితే ఇక్కడ స్టీమ్ అవుతుంది. కానీ మరొకటి, యోగా అంటే చాలామంది అనుకుంటారు వయసు అయిపోయిన వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ చేయడం కోసం వాళ్ళకి యోగా బాగుంటుంది అని. అలా చాలామంది కాదు, నేను కూడా ఒకప్పుడు అలాగే ఆలోచించేవాడిని. కానీ దాని గురించి ఎక్కువగా చదివిన తర్వాత నేను కూడా అప్పుడప్పుడు కొంచెం చేసిన తర్వాత యోగా ఎంత కష్టము, యోగా చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కొంచెం తెలుసుకున్నాను. యోగా అనేది ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, మన ఆరోగ్యానికే కాదు మన మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా చక్కగా ఉపయోగపడుతుంది. సో రోజు వీలైనప్పుడు కొంచెం యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. సో మరి ఇప్పుడు మనం ఇక్కడ ఈ సమోసాలు రెడీ అయిపోతున్నాయి. వీటికి తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులో కొంచెం అంత వెన్న, అలాగే కొంచెం అంత పచ్చిమిరపకాయలు కూడా వేసాను. దీంట్లో కొంచెం అంత పసుపు కూడా ఇందులో వేసేసుకున్నాను. పసుపు కూడా వేసి దీన్ని చక్కగా ఇందులో కలుపుతూ కొత్తిమీర, అలాగే చిటికెడంత పంచదార, ఎందుకంటే ఈ స్టీమ్ అయింది కదా చక్కగా బయట టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసాను. వేసి దీంట్లో అంటే ఈ సమోసాలు మీరు చూడడానికి వైట్గా ఉంటాయి, కానీ అవే సమోసాలని మనం ఇందులో టాస్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వేడిగా ఉన్నా ఆహా. ఈ సమోసాలని మనం ఒక 2 అయితే వేసి ట్రై చేసుకుందాం. వీటిని చక్కగా ఏంటి మన పసుపులో కొంచెం అంత వెన్నలో చక్కగా వేసి టాస్ చేసుకొని వడ్డించుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. ఏంటి ఎంతో బాగుంటాయి. దీని చుట్టూ మనకి ఈ కొత్తిమీర, ఈ పచ్చిమిరపకాయల పుట్టింగ్లో కూడా బాగుంటాయి. ఏంటి 2 తింటే నాకు సరిపోతుందా? నాకు 4 తినేయాలనుంది. కానీ ఈరోజు కొంచెం క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాం, యోగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2, అది కూడా స్టీమ్డ్ సమోసాలు నేను ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం.
ఎంత మంచి వంటకమైనా, ఎంత రుచి కలిగిందైనా, ఎంత ఆరోగ్యానికి మంచిదన్నా మరీ ఎక్కువగా తింటే అది మంచిది కాదు. సో క్రమశిక్షణగా తిందాం, ఆరోగ్యంగా